వెల్కమ్ టు మై ఛానల్. నేను చాన్ని. ఈరోజు వీడియో వచ్చేసి ఐకియా షాపింగ్ హాల్ ఫ్రెండ్స్. ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే నేను బ్యాక్గ్రౌండ్ అది కొంచెం చేంజ్ చేశాను అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఫైనలీ నేను కొంచెం చిన్న ప్రయత్నం చేశాను కంఫర్టబుల్గా యూట్యూబ్ వీడియోస్ చేసుకోవడానికి కోసం చిన్న సెటప్ చేసుకున్నాను అనమాట. సో నేను అది వీడియో ఎండింగ్లో నేను మీకు చూపిస్తాను. ఇన్ కేస్ మీరు ఐకియా షాపింగ్ అది నేను వీడియో తీసింది ఇన్ కేస్ ఆ వ్లాగ్ కనుక చూస్తుంటే మీకు తెలుస్తుంది నేను ఏం తీసుకున్నాను ఏం తీసుకోలేదు అనేది. సో ఫటాఫట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఏంటేం ప్రోడక్ట్స్ తీసుకున్నాను ఈరోజు. సో షాపింగ్ బ్యాగ్ వచ్చేసి ఇది చూడండి, షాపింగ్ బ్యాగ్ వచ్చేసి. బట్ బయట కూడా నేను టేబుల్ మీద కూడా కొన్ని సామాన్లు ఉన్నాయి. ఇది పేపర్ బ్యాగ్ కదా చిరిగిపోతుందని చెప్పేసి బయట కూడా కొన్ని సామాన్లు ఉంచాను. సో ఫటాఫట్ చూసేద్దాము ఏంటంటే ఫస్ట్ ఇది వచ్చేసి నాకు ఏ ప్రోడక్ట్ ఫస్ట్ చూపించాలో తెలియట్లేదు. సో సమ్మర్కి బాగా యూజ్ అయ్యేది చూపిస్తున్నాను. ఈ బాటిల్ తీసుకున్నాను 129 రూపీస్. ఇది చూడండి గ్లాస్ బాటిల్. ఇది ఇలాంటిది నా దగ్గర పెద్ద సైజు ఉంది. అది వచ్చేసి నేను కిచెన్లో యూజ్ చేస్తున్నాను. బట్ ఇది నాకు చాలా చాలా క్యూట్గా అనిపించింది, అందువల్ల ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది వచ్చేసి ఎలా ఓపెన్ చేస్తాము. సో ఇట్లా అనమాట. ఈ మధ్య చాలా చాలా ట్రెండీగా నడుస్తున్నాయి. ఎవరి దగ్గర చూసినా ఇలాంటి బాటిల్స్ డిమార్ట్లో కానీ నార్మల్ స్పెన్సర్లో కానీ ఇలాంటివి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆఫర్స్ కూడా మంచి మంచి ఆఫర్స్ పెడుతున్నారు వీటి మీద. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది వచ్చేసి జస్ట్ ప్రింట్ కాదు, ఇది వచ్చేసి స్టిక్కర్ అనమాట. ఇది వచ్చేస్తుంది నార్మల్గా. సో ఇది కానీ తీసేస్తే నార్మల్ ప్లెయిన్ బాటిల్ కింద లెక్క ఇది. సో మనకి ఐకియాలో ప్రొడక్ట్స్ మనం ఇది మీద చూసి చెప్పలేము, బిల్ చూసి చెప్పాలి. సో అందువల్ల కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను ఇలా స్కెచ్ మార్క్తో నేను ఇలా రాసేసుకున్నాను ప్రైజెస్ అనేవి. సో నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు క్లారిటీ వస్తుంది కదా. 129 రూపీస్ ఇది ఒక్కొక్క బాటిల్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ 4 ఫ్లవర్స్ తీసుకున్నాను. చూడండి ఇలాంటివి లాస్ట్ టైం నేను ఆల్రెడీ తీసుకున్నాను. అవి వచ్చేసి ఈ వైట్ కలర్ ఫ్లవర్స్ తీసుకున్నాను. బట్ ఇవి ఇప్పుడు వచ్చాయి అనమాట, అంటే లేటెస్ట్ కలర్ అనమాట. ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ కలర్ లేదు, అందువల్ల ఇది తీసుకున్నాను. మొత్తం 4 తీసుకున్నాను. ఒక్కొక్కటి 49 రూపీస్ అనమాట. 49 రూపీస్ ఒక్కొక్కటి. అండ్ తర్వాత వచ్చేసి ఒక వాస్ తీసుకున్నాను. ఇలాంటిది గోల్డ్ కలర్ గ్లాస్ వాస్ అనమాట, ఫ్లవర్ వాస్. ఇది వచ్చేసి 299 రూపీస్. ఇందులో నార్మల్గా ఈ ఫ్లవర్స్ ఇలా పెట్టడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. బట్ ఇలాంటి వాస్లో ఏంటంటే ఇలా సింగిల్ ఫ్లవర్స్ కాకుండా కొన్ని బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా ఒకే స్టెమ్కి, అలాంటి బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ పెట్టడానికి కూడా చాలా చాలా నీట్గా ఉంటుందన్నమాట. సో నేను ఏదైతే సెటప్ చేసుకున్నానో యూట్యూబ్ కోసం అన్ని మీద బాగుంటుందని చెప్పి తీసుకున్నాను ఇది. సో ఇది ప్రైస్ చెప్పాను కదా 299 రూపీస్. ఇది కూడా లేటెస్ట్ ప్రొడక్ట్స్లోకి వస్తుంది. ఇంతకుముందు నేను చూసినప్పుడు అయితే 2 టైమ్స్ విజిట్ చేసినప్పుడు ఇది కనిపించలేదు నాకు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ స్టోరేజ్ బాస్కెట్ ఒకటి తీసుకున్నాను. ఇది ప్రైస్ వచ్చేసి 199 రూపీస్. 199 రూపీస్ అనమాట. మనకి బిల్లులో కూడా చూసి మెన్షన్ చేయడానికి కూడా చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే జపనీస్ లాంగ్వేజ్ సంథింగ్ ఏదో లాంగ్వేజ్ ఉంటుంది కదా, స్వీడన్ లాంగ్వేజ్ ఏదో మొత్తం అంతా ఉంటుంది. మనం ఏంటంటే నెంబర్స్ కోడ్స్ అవి ఉంటాయి కదా, దాన్ని బట్టి మనం ప్రైస్ చూస్ చేసుకోవాలి. అండ్ మనం ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనకు అన్నీ వచ్చాయా లేదా, దేనికి ఏ ప్రైస్ పడింది, మనం ఆఫర్లో తీసుకుని ఏంటి సో మనం చూస్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. సో ఇందులో కలర్స్ ఉన్నాయి. గ్రీన్ కలర్ ఉంది, అంటే లోపల ఎల్లో వచ్చింది కదా, బయట అన్ని వైటే వస్తాయి. లోపల వచ్చేసి గ్రీన్ ఉంది, స్కై బ్లూ ఉంది అండ్ ఎల్లో, వైట్ కలర్ కూడా ఉంది. బట్ నేను ఎల్లో కలర్ కొంచెం బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఇవి నార్మల్గా నేను మార్కర్స్ కానీ అండ్ బుక్స్ కానీ చిన్న బుక్స్ కానీ పెట్టుకోవడానికి తీసుకున్నాను. ఆబ్వియస్లీ ఇది కూడా ఈ డెస్క్ మీద ఈ టేబుల్ మీదకి తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఒక ప్లాంట్ తీసుకున్నాను. ప్లాంట్స్ కొందామని చాలా అనుకున్నాము, బట్ ప్లాంట్స్ చాలా కాస్ట్ పెంచేశారనమాట. ఇంతకుముందు వెళ్ళినప్పుడు అంత కాస్ట్ లేదు, బట్ ఇప్పుడు చాలా కాస్ట్ ఉన్నాయి ప్లాంట్స్ అక్కడ. ఇంతకుముందు వెళ్ళినప్పుడు క్రిసాంతిమం ఎక్కువ తీసుకున్నాము. క్రిసాంతిమం ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ ఇలాంటివి, వైట్ కలర్ ఇలాంటివి చాలా ఒక 4 కలర్స్ వరకు తీసుకున్నాను. ఇన్ కేస్ మీరు ప్రీవియస్ నా ఐకియా హాల్ కనుక వీడియో చూస్తుంటే మీకు తెలుస్తుంది. బట్ క్రిసాంతిమం అనేది అందరూ పెంచలేరు. అండ్ క్రిసాంతిమం అంటే ఏం లేదు, చామంతి పూలు అంటాం కదా మనం, చామంతి పూలే అనమాట. అవి అన్ని సీజన్స్లో పండవు. వర్షాకాలంలో అయితే బెటర్, ఎండాకాలంలో అయితే మనం ప్లాంట్స్ అస్సలు పెంచలేము. మనం రోజు ఎంత కేర్ తీసుకున్నా సరే అసలు మొక్కలు పెంచలేము అనమాట. బట్ ఇండోర్ ప్లాంట్స్ కొనుక్కుంటే కొంచెం బెటర్ ఈ సీజన్లో, ఎండాకాలంలో.
సో అండ్ ఒక ఇక్కడ వాటర్ ఇంత ఇష్యూ నడుస్తుంది కాబట్టి బయట మొక్కలు కొనడం కొంచెం ఇబ్బంది పడుతూ మనం కొనాలి అండ్ ఆల్సో జాగ్రత్తగా పెంచుకునేటట్టు అయితేనే తీసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లాంట్ తీసుకున్నాను. ఈ పర్టికులర్ ప్లాంట్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే లాస్ట్ టైం కూడా సేమ్ ప్లాంట్ తీసుకున్నాను నేను. అది చాలా బాగా గ్రో అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది. నేను పిక్ తీసి పెడతాను చూడండి. ఇన్ కేస్ మీరు అవుట్ సైడ్ కనుక వ్లాగ్స్ చేసినప్పుడు అవుట్ సైడ్ కనుక చూసుంటే అది ఉంటుంది. గేట్ పక్కన గోడ మీద పెట్టాను అది. సో ఇది ఇండోర్ ప్లాంట్ కోసం అని చెప్పి తీసుకున్నాను లోపల పెట్టుకోవడానికి. సో దీని ప్రైస్ వచ్చేసి 149. దీని ప్రైస్ వచ్చేసి 149. సో నెక్స్ట్ సమ్ కుకీస్ తీసుకున్నాను. మిట్టుకు చాలా ఇష్టం అనమాట. ఇవి వచ్చేసి ఓట్స్ కుకీస్. ఇవి 4+2 100 రూపీస్ అనమాట. ఇలాంటి కుకీస్ చూడండి, ఇంత పెద్ద కుకీ వస్తుంది. చాక్లెట్ అండ్ ఓట్స్ కలిపి ఉంటాయి అన్నమాట ఇవి. సో అక్కడ ఇలా ఇందులో ఫుల్ చాక్లెట్ ఒకటి ఉంటుంది అండ్ ఇది ఓట్స్ అండ్ చాకో చిప్స్ మిక్స్ అయి ఉంటుంది అనమాట. ఇలాంటివి చూసారా. సో మనం అక్కడ పార్సల్ కావాలనుకుంటే వాళ్ళు ఇలాంటి బ్యాగ్స్లో పెట్టిస్తున్నారు. ఇలాంటి బ్యాగ్స్ ఆల్రెడీ మీరు కొనుక్కోవచ్చు. అవి ఒక 24 or 55 ఎంతో ఉంటాయి. అది కూడా సమ్ ప్రైస్ నాకు గుర్తులేదు, లాస్ట్ టైం తీసుకున్నాను. ఇప్పుడు ఇలాంటి బ్యాగ్స్ నేను వెజిటబుల్స్ అవి అండ్ పల్సెస్ అవి స్టోర్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో యూజ్ చేస్తున్నాను ప్రెజెంట్ ఇలాంటివి. సో నెక్స్ట్ వచ్చేసి మిర్రర్ తీసుకున్నాను. మిర్రర్ వచ్చేసి ఇది టేబుల్ మిర్రర్ అనమాట. చూడండి, ఇది ఉంది కదా, ఇట్లా వస్తుంది మిర్రర్. నేను ఇప్పుడు ఓపెన్ చేయట్లేదు. ఇది ఇలా మిర్రర్ తీసుకున్నాను. ఇప్పటి వరకు ఇలాంటి మిర్రర్స్ చాలా దగ్గర చూశాను. అంటే ఐకియాలో చూశాను అండ్ మినిసోలో చూశాను, ఇలాంటివి అమెజాన్లో కూడా చాలా చూశాను. బట్ ఇక్కడ ఈ ఇంట్లో అసలు ప్రాపర్ టేబుల్ అనేది కానీ డ్రెస్సింగ్ టేబుల్ అనేది కానీ ఏం లేదు. అందువల్ల ఇప్పటివరకు ఇలాంటివి తీసుకోకపోవడానికి రీజన్ అనమాట. అండ్ ఇప్పుడు సర్టెన్ టేబుల్ అనేది తీసుకున్నాను కాబట్టి మేకప్ వీడియోస్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా, డైలీ వేర్ మేకప్ సో చేయడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. సో దీని ప్రైస్ చూద్దాము, 299. దీని ప్రైస్ వచ్చేసి 299. నెక్స్ట్ వచ్చేసి ఫోటో ఫ్రేమ్స్ తీసుకున్నాను. 2 ఫోటో ఫ్రేమ్స్. ఇది వచ్చేసి 69 రూపీస్. ఇది చూసారా, టేబుల్ మీద పెట్టుకోవడానికి అండ్ సైడ్ టేబుల్స్ మీద పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఇది. అండ్ ఇది వచ్చేసి 179 రూపీస్. ఇది వచ్చేసి ఇది చెక్ ఉంది కదా, ఆ చెక్ మీద ఇలా ప్లేస్ చేసేసుకోవచ్చు. ఒక నిమిషం ఓపెన్ చేస్తాను. ₹179 అనమాట. ఇక్కడ మళ్ళీ స్కెచ్తో రాసుకున్నాను నేను. సో ఇది ఉంది కదా, ఇలా ప్లేస్ చేసేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే మీరు ఇది తీసేసి షీట్ తీసేసి 2 ఫొటోస్ పెట్టుకోవచ్చు అండ్ ఇటొకటి పెట్టుకోవచ్చు అనమాట. సో చాలా నీట్గా ఉంటుంది. గ్లాస్ అయితే కాదు, ఇది ప్లాస్టిక్ది. గ్లాస్ అయితే మీరు కొంచెం ఆలోచించాలి, ఎందుకంటే ఇలాంటివి ఏంటంటే చిన్న చేయి తగిలితే కింద పడిపోతాయి అనమాట, అంటే టేబుల్స్ మీద. వచ్చేసి ఇది తీసుకున్నాను. ఇది ఒక బౌల్ అనమాట, కాపర్ బౌల్ తీసుకున్నాను. ఇది మనకి యురిలి అవి ఎలా పనిచేస్తాయి, యురిలి వాటర్ అది పోసి మనం ఫ్లవర్స్ అవి డెకరేట్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ విధంగా ఇది యూజ్ అవుతుంది. 299 రూపీస్. ఇందులో నేను కొన్ని పోట్పోరి ఫ్లవర్స్ కానీ అండ్ లేదంటే కొన్ని ఇవి ఉంటాయి కదా, బాల్స్ లాగా ఉంటాయి కదా, అవి వేసి సూపర్గా డెకరేట్ చేస్తాను. సో ఇది కూడా చాలా నీట్గా ఉంది. ఇలాంటివి మనం హోమ్ సెంటర్స్లో, హోమ్ టౌన్స్లో చూస్తాం ఇలాంటి కాపర్వి. అండ్ తర్వాత వచ్చేసి 2 ఇలాంటి హ్యాంగర్స్ తీసుకున్నాను. హుక్స్ అంటాం కదా, హుక్స్ హ్యాంగర్స్, అలాంటివి 2 తీసుకున్నాను. ఇది ఒక్కొక్కటి 69 రూపీస్. సో ఇది ఏంటంటే మనం మేకుకి ఇది ఇలా తగిలించేస్తే చాలు, దీనికి మనం ఇలా తగిలించుకోవాలన్నమాట. ఇది నార్మల్గా మిట్టు స్కూల్ బ్యాగ్ కోసం అని తీసుకున్నాను. స్కూల్ బ్యాగ్ అండ్ నా హ్యాండ్ బ్యాగ్ తగిలించుకోవడానికి తీసుకున్నాను. ఇటు అటు అలా పడి ఉంటున్నాయి అన్నమాట బ్యాగ్స్ అనేవి, అందువల్ల ఆ రెండింటి కోసం ఈ 2 తీసుకున్నాను.
69 రూపీస్ ఒకటి. ఇవి నార్మల్ పాత ప్రోడక్ట్, అంత కొత్త ప్రోడక్ట్ ఏం కాదు. హుక్స్ అవి బాగుంటాయి కానీ అఫోర్డబుల్ ప్రైస్లో అయితే నాకు ఇవే కొంచెం డిఫరెంట్గా అండ్ ఆల్సో ప్రైజీగా అనిపించాయి, కొంచెం లో ప్రైస్లో, అందువల్ల తీసుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ ప్లాంట్స్ పెట్టుకునేది తీసుకున్నాను. బకెట్ సమ్ అంటారు కదా, ఇది ఓపెన్ చేద్దాము. ఇది కంప్లీట్గా ఓపెన్ చేస్తేనే తెలియదు. సో ఇలా వచ్చింది ఇది వచ్చేసి దీనికి మనం హ్యాంగర్కి తగిలించేసుకుంటే ఇందులో ఒక 2-3 పార్ట్స్ వరకు చిన్న చిన్న ఫ్లాట్స్ వరకు పడతాయి అన్నమాట. చాలా నీట్గా ఉంటుంది. నార్మల్ నేనైతే బాల్కనీలో కానీ తీసుకున్నాను. బాల్కనీలో కానీ కిచెన్లో కానీ చాలా బాగుంటుంది. మనకి బయట నార్మల్గా హుక్స్ ఉండాలి కానీ బయట కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇది తీసుకున్నాను. ఇలాంటివి ఏంటంటే మల్టీ యూజ్గా యూజ్ అవుతాయి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి నేను దీని ప్రైస్ మెన్షన్ చేస్తాను. కవర్ తీసాను కదా, కవర్ మీద రాశాను అనమాట. చూడండి ఇట్లా వస్తుంది. హ్యాంగర్కి వచ్చేసి ఇట్లా తగిలించుకోవాలి, చూసారా అన్నమాట. లోపల వచ్చేసి ఇట్లా వస్తుంది. సో ఇది పక్కన పెట్టేస్తే తర్వాత ప్రోడక్ట్ వచ్చేసి ఇది తీసుకున్నాను. క్యూట్గా ఉంది కదా, ఇది వాటర్ వేసుకోవడానికి ప్లాంట్స్కి. బట్ ఇది చిన్నదే, బట్ మిట్టుకు ఓన్లీ వాడు ఎలా పడితే అలా వేసేస్తున్నాడు అనమాట ప్లాంట్స్కి. పిల్లలకి మనం మొక్కల గురించి అండ్ మొక్కలు పెంచడం గురించి నేర్పించడం చాలా అవసరం. అందువల్ల వాడికి కొంచెం సరదాగా ఉంటుందని చెప్పి తీసుకున్నాను. చాలా బాగుంది. ఆల్రెడీ వాడు యూజ్ చేయడం స్టార్ట్ చేసేసాడు. మీరు అబ్జర్వ్ చేసి ఇదంతా తడైపోయింది అనమాట. ఇది వచ్చేసి 349 రూపీస్. నేను ఇది కార్ట్లో పెట్టుకున్నాను. నేను ఇంతకుముందు చెప్పాను కదా, నేను ఐకేకి వెళ్తున్నప్పుడు చెప్పాను కదా మీతో. ఇన్కేస్ మీరు ఐకే లాంటి స్టోర్స్ విజిట్ చేస్తున్నట్టయితే, ఇన్కేస్ ఐకేకి యాప్ ఉంది కాబట్టి అలాంటి యాప్స్ ఏమైనా మొబైల్ యాప్స్ ఏమైనా ఉంటే అవి ఇన్స్టాల్ చేసుకొని అందులో మీకు ఏవైతే నచ్చుతాయో మీ బడ్జెట్ బట్టి మీరు అన్నీ ఒక కార్ట్లో యాడ్ లిస్ట్లోకి పెట్టుకోండి. సో దట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే పిక్ చేసుకోవడానికి ఉంటుంది. సో అవి స్టాక్ ఉన్నాయో లేవో కూడా చెప్పేస్తాయి కిందన. అందువల్ల ఆ విధంగా మీరు ఐకియాలో కానీ అలాంటి స్టోర్స్లో మీరు షాప్ చేయడానికి మీకు ఈజీ అవుతుంది అనమాట. నెంబర్స్ అనేవి ఉంటాయి కదా, నెంబర్స్ బట్టి మీరు డైరెక్ట్గా పిక్ చేసేసుకోవచ్చు ఏదైతే డౌన్ స్టైర్స్లో ఉంటుందో గ్రౌండ్ ఫ్లోర్లో. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో పెద్ద సైజ్ కూడా ఉంది. అది నేను 1300 or 900 ఎంతో చూశాను, అంత దృష్టి పెట్టలేదు దాని మీద. సో ఇది తీసుకున్నాను 349 రూపీస్. సో ఇప్పుడు బయట ప్రొడక్ట్స్ అయితే అయిపోయి, ఇప్పుడు ఇందులో చూద్దాం. ఇది వచ్చేసి ఒక చైర్ ప్యాడ్ తీసుకున్నాను. ఇది 139 రూపీస్. ఇలాంటిది ఏంటంటే నా దగ్గర ఇలా స్టూల్ ఉంది, స్టూల్ మీద ప్యాడ్స్ పెట్టాం కదా, అది వైట్ కలర్ అనమాట. అది క్లీనింగ్కి పెట్టినప్పుడు ఇది ఆల్టర్నేట్గా యూజ్ చేయొచ్చు కదా అని తీసుకున్నాను. అది ఇంకో కలర్ కూడా ఉంది ఇందులో, రోజ్ కలర్, సమ్ ఎల్లో కలర్ ఏదో ఉంది. బట్ ఇదైతే బెటర్, కొంచెం మాప్ కాస్తుంది అనమాట, అందువల్ల ఇది తీసుకున్నాను. అండ్ ఒక డ్రై మ్యాట్ తీసుకున్నాను. డ్రై మ్యాట్ ఆల్రెడీ నా దగ్గర ఉంది, సేమ్ ఐకేలోనే తీసుకున్నాను. ఇది తీసుకున్నాను, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఏంటంటే నేను ఇప్పుడు సామాన్లు క్లీన్ చేసినప్పుడు ఆ బాస్కెట్ ఉంటుంది కదా, బాస్కెట్ కింద నేను ఇది వేస్తాను అనమాట. సో దట్ నాకు గ్యాస్ ప్లాట్ఫామ్ అంతా కొంచెం వెట్ కాకుండా కొంచెం బాగుంటుంది దీనివల్ల. సో ఇది వచ్చేసి గ్లాస్కి వాటికి మనం యూజ్ చేయొచ్చు. కింద మ్యాట్ వేసేసి డ్రై అయిపోతాయి అనమాట ఈజీగా. సో ఎక్కడైనా ఇలా నీట్గా తగిలించేసుకోవచ్చు. ఇది వచ్చేసి 149 సంథింగ్ ప్రైస్ ఇది. సో అంతే అనమాట, ఇది ఖాళీ అయిపోయింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లాంట్స్ పెట్టుకోవటం కోసం ఒకటి తీసుకున్నాను. ఇది దీన్ని ఏమంటారు కరెక్ట్గా తెలియదు నాకు. ఇది వచ్చేసి 199 రూపీస్. చూడండి ఈ టిన్ అనమాట. ఇది మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది మనకి కిచెన్లో కానీ నార్మల్గా మనకి టేబుల్ మీద పెన్స్ అవి స్టోర్ చేసుకోవడానికి. ఇవి టూ ఉంటాయి అనమాట ఇందులో. ప్రైస్ వచ్చేసి 199 రూపీస్. నేను నార్మల్గా ఇండోర్ ప్లాంట్స్, చిన్న చిన్న ప్లాంట్స్ మనం కొనుక్కుంటాం కదా, అవి పెట్టుకోవడానికి తీసుకున్నాను. అండ్ ఆబ్వియస్లీ ఇది ప్లాంట్ పాట్నే, బట్ చాలామంది ఇది మల్టీపర్పస్గా కూడా యూజ్ చేయొచ్చు.
ఇలా వస్తాయి. ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను ఈ ప్లాంట్ ఉంది కదా, ప్లాంట్ ఇలా పెట్టేస్తాను చూడండి, చాలా క్యూట్గా ఉంది కదా. సో ఇలా పెట్టేస్తే ఏంటంటే మనం ఇందులో వాటర్ పోర్ చేసేసుకుంటే నార్మల్గా చాలా నీట్గా ఉంటాయి ఇలాంటివి. దీనికోసమనే కొన్నాను నేను. అండ్ ఇది వచ్చేసి ఇంకా కొంచెం ఏదైనా ఇంకా చిన్న ప్లాంట్, ఇప్పుడు మనం వాళ్ళు నర్సరీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఏదైనా చిన్న ప్లాంట్ తీసుకొని ఇందులో పెట్టాను. అండ్ ఒక స్పాటులా తీసుకున్నాను, ఇది వచ్చేసి 89 రూపీస్ స్పాటులా. తర్వాత లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇలా టిష్యూస్ నాప్కిన్స్ తీసుకున్నాను. అంటే క్లీనింగ్వి అవి ఉంటాయి కదా, 199 రూపీస్. ఇది వాష్ క్లాత్ అంటారు, ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి వాష్ క్లాత్ అనమాట. ఇలాంటిది లాస్ట్ టైం కూడా తీసుకున్నాను, వైట్ కలర్ అనమాట, మొత్తం అన్ని వైట్ కలరే. ఇవి ఎన్ని ఉంటాయి ఇందులో, ఇవి ఎన్నో ఉంటాయి ఇందులో, 8 ఉంటాయి అనమాట ఇందులో మొత్తం ప్యాక్ వచ్చేసి. లాస్ట్ టైం వైట్ తీసుకున్నాను, బట్ వైట్ ఏంటంటే అన్నిటికీ యూజ్ చేయడం కుదరట్లేదు, అది వైట్ మరకలు అవి అంత ఈజీగా పోవు కదా, అందువల్ల ఇప్పుడు మల్టీ కలర్ టైప్లో తీసుకున్నాను. నేను ఇది నార్మల్గా మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత క్లాత్గా యూజ్ చేస్తున్నాను. అండ్ మనం ఏదైనా కిచెన్ క్లీనింగ్స్కి మాత్రం నేను ఇవి పెట్టట్లేదు, ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి, చాలా నీట్గా మెయింటైన్ చేయొచ్చు అని చెప్పి నేను క్లీనింగ్కి ఇవి పెట్టట్లేదు. మనం క్లీనింగ్కి నార్మల్గా మనం చిదిగిపోయిన బట్టలు కానీ లేదంటే ఏవైనా మనం క్లీనింగ్కి యూజ్ చేయొచ్చు, బట్ ఇలాంటివి ఏంటంటే మనకి బాగుంటాయి, ఫేస్ అది క్లీన్ చేసుకోవడానికి బాగుంటాయి అనమాట, అందువల్ల నేను ఇవి క్లీనింగ్కి యూజ్ చేయట్లేదు. సో 2 వచ్చేసి రోజ్ కలర్, 2 వచ్చేసి సీ గ్రీన్ కలర్, 2 స్కై బ్లూ కలర్, స్కై బ్లూ అంటే సమ్ డార్క్ నాచు టైప్ కలర్ వస్తుంది కదా అది, అండ్ 2 ఎల్లో కలర్. ఇట్లా వస్తాయి, హ్యాంగ్ చేసుకోవడానికి ఇట్లా దీనికి ఇట్లా వస్తాయి అనమాట. సో మిట్టుకి నార్మల్గా పిల్లలకి బోన్ చేసేటప్పుడు ఒడిలో వేయడానికి అండ్ స్కూల్ క్యారీ బాక్స్లో పెట్టడానికి కూడా ఇలాంటివి, బాక్స్లో అంటే క్యారీస్ బాక్స్, అందులో లంచ్ బ్యాగ్లో పెట్టడానికి కూడా బాగుంటాయి అనమాట. సో ఇవి అనమాట నేను టోటల్ తీసుకున్న ప్రోడక్ట్స్. అండ్ ఫైనల్లీ నేను తీసుకున్నది ఏంటంటే ఒక టేబుల్ తీసుకున్నాను యూట్యూబ్ కోసం, అండ్ ఒక చైర్ తీసుకున్నాను. నేను ఇప్పుడు అందులోనే కూర్చున్నాను అండ్ ఫోన్ కూడా టేబుల్ మీద పెట్టాను. సో అది ఇన్స్టాల్ చేసేటప్పుడు కూడా వీడియో తీసాను నేను, సో ఇన్స్టాల్ చేసేటప్పుడు కూడా వీడియో మీరు చూడండి. సో మీకు ఈ ప్రొడక్ట్స్ అన్నిట్లోనే ఏవి బాగా నచ్చాయో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈరోజు మార్నింగ్ నుంచి ఈ వీడియో చేద్దామని చాలా ట్రై చేశాను, బట్ మార్నింగ్ నుంచి పవర్ అస్సలు లేదు. మార్నింగ్ 7 o'clockకి తీశారు పవర్, ఈరోజు వ్లాగ్ కూడా చేయలేకపోయాను అనమాట నేను, ఎందుకంటే మొబైల్ కూడా ఛార్జింగ్ లేదు. వాళ్ళు ఇంటిమేట్ చేశారంట, బట్ ఇంటిమేట్ అయితే మాకు అసలు ఏం రాలేదు. అందువల్ల ఈ విషయం కూడా ఎవరికైతే చెప్తున్నానంటే తెలుసు కదా మీకు, ఇక్కడ ఎవరైతే ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను అనమాట. పవర్ మార్నింగ్ 7కి 7:30కి పోయింది అండ్ ఈవినింగ్ 4:30కి ఇస్తాను అన్నారు, బట్ ఇప్పుడు అరౌండ్ 6:30 అయిపోతుంది. అంటే 6 o'clock ఎంతో ఇచ్చారు, 5:45కు 6 o'clock పవర్ ఇచ్చారనమాట. సో మొబైల్ కూడా ఛార్జింగ్ లేదు, నేను ఛార్జింగ్ పెట్టి వీడియో చేస్తున్నాను చూడండి, ఛార్జింగ్ పెట్టి మొబైల్ యూస్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే న్యాచురల్ లైట్లో చేద్దామని చెప్పి. సో అదనమాట ఈ టేబుల్ అండ్ చైర్ పర్చేస్ చేయడం వల్ల అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో నేను ఇది డెకరేట్ చేసిన తర్వాత కూడా నేను మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను. అండ్ నేను కొన్ని ప్రోడక్ట్స్ అనుకొని వెళ్ళాను, బట్ నాకు ఆ ప్రోడక్ట్స్ కొంచెం అంటే నా బడ్జెట్ కుదరక నేను తీసుకోలేదు, బట్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా తీసుకోవాలి. అదేంటంటే మ్యాగ్నెటిక్ బోర్డ్ ఉంటుంది కదా, మ్యాగ్నెటిక్ బోర్డ్ తీసుకుందాం అనుకున్నాను, ఐడియాస్ కొన్ని స్లిప్స్ మీద అంటించి అది మీద స్టిక్ చేసుకోవడానికి. అండ్ ఇంకో 2 ప్రోడక్ట్స్ అనుకున్నాను, బట్ అవి కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అనమాట, సో అందుకని తీసుకోలేదు. సో ఎప్పటిలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ బ్యాక్గ్రౌండ్ అది ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి, సో దట్ నేను బ్యాక్గ్రౌండ్ అది కొంచెం చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్. అండ్ చూసారా టేబుల్ అండ్ చైర్ వచ్చేసి ఎట్లా వచ్చింది. ఇది నేను అసెంబుల్ చేసేటప్పుడు వీడియో చేశాను, బట్ ఇందులో ఇంక్లూడ్ చేయట్లేదు, లాంగ్ వీడియో అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. అండ్ కింద వచ్చేసి ఒక డస్ట్బిన్ పెట్టుకున్నాను, వేస్ట్ ఏమైనా వెంటనే పేపర్స్ ఏమైనా త్రో చేసుకోవటం కోసం. సో టేబుల్ మీద వచ్చేసి ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి పాట్ చూసారు కదా, ప్లాంట్ వీడియోలో చూపించాను కదా, అందులో వచ్చేసి నేను అక్వేరియంలో కలర్వి స్టోన్స్ వేస్తాం కదా, పెట్టుకుంటాం, అలాంటి స్టోన్స్తో డెకరేట్ చేసుకున్నాను.
అండ్ ఇది వచ్చేసి ఫొటోస్ పెట్టేశాను ఈ ఫ్రేమ్లో. చాలా చాలా క్యూట్గా ఉంది నాకైతే ఇది టేబుల్ మీద. అండ్ ఈ స్టోరేజ్ దాంట్లో వచ్చేసి నేను రెగ్యులర్గా డైలీ యూజ్ లిప్స్టిక్స్ అనమాట. వీడియో అప్పుడు పెట్టుకోవడం కోసం పెట్టాను. ఒక కాటన్, ఒక రబ్బర్ బ్యాండ్, ఒక క్లిప్ పెట్టుకున్నాను. ఇది వచ్చేసి నేను మినీసోలో తీసుకున్నాను ఈ స్టోరేజ్ వచ్చేసి. అండ్ ఇది మిర్రర్ నేను అసెంబుల్ చేసేసాను, మిర్రర్ ఫిక్స్ చేసేసాను. ఇది వచ్చేసి ఒకవైపు నార్మల్ మిర్రర్ ఉంటుంది, ఒకవైపు జూమ్ చేస్తుంది అనమాట, చాలా దగ్గరగా చూపిస్తుంది. చాలా చాలా బాగుంది. మీరు ఐకియాలో వెళ్ళినప్పుడు మాత్రం ఈ మిర్రర్ మీరు మిస్ చేసుకోకండి. నెక్స్ట్ ఈ బాస్కెట్లో వచ్చేసి మొత్తం నేను యూట్యూబ్కి సంబంధించినవి ఓన్లీ పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి క్లాత్, ఒక నాప్కిన్ పెట్టుకున్నాను, ఒక ఫేస్ ప్యాక్ బ్రష్ ఒకటి, ఇవన్నీ కాజల్స్, ఒక కూంబ్, సిజర్ ఒకటి, మార్కర్స్ అండ్ ఆల్సో స్టిక్ నోట్స్ కూడా పెట్టుకున్నాను. అండ్ వెనకాల వచ్చేసి 2 డైరీస్ పెట్టుకున్నాను. ఇది వచ్చేసి నా ట్రైపాడ్ యూజ్ చేస్తున్నది. 2 డైరీస్ పెట్టుకున్నాను, ఒకటి రెసిపీస్ ది నోట్బుక్ అండ్ ఒకటి నార్మల్ డైలీ ప్లానర్ టైప్ బుక్ అనమాట, డైరీ. తర్వాత ఇటు వచ్చేస్తే ఇది కాపర్ది బౌల్ చూసారా, ఇది నేను చూపించాను. డెకరేట్ చేయలేదు ఇది, ఎందుకంటే ఇది నేను ఛార్జింగ్ పెట్టి మొబైల్స్ ఇందులో పెడుతున్నాను, ఆ విధంగా నేను యూజ్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి పాట్ చూసారు కదా మీరు ఆల్రెడీ, ఫ్లవర్ వాజ్ అవి. సో ఓవరాల్ లుక్ ఇది. నేను ఇది ప్రైస్ అది నేను అసెంబుల్ చేసినప్పుడు మెన్షన్ చేస్తాను. అసెంబుల్ చేసినప్పుడు కూడా వీడియో నేను తీసాను, అప్లోడ్ చేస్తాను. ఎలా అనిపించింది నాకైతే చాలా 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 బాగా నచ్చింది అనమాట. ఎలా డెకరేట్ చేసుకున్నాను నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇక్కడ ఎందుకు పెట్టానంటే ఇక్కడ విండో ఉంది కదా, ఇలా డోర్ కర్టన్స్ తీసేస్తే న్యాచురల్ లైట్ వస్తుంది, సో దట్ ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పి న్యాచురల్ లైట్లో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.